అష్టవసులలో ప్రభాసుడు ఎనిమిదవ వాడు. ఈ ప్రభాసుడి భార్యకి ఉసీనర దేశాధిపతి కూతురికి స్నేహం కుదిరింది. అలా కుదిరినప్పుడు ఈ ఉసీనర దేశాధిపతి కూతురు అంటుంది, మాకు జరామరణాలు ఉన్నాయి, మీకు జరామరణాలు లేవు. మా నా మరణం వరకే నువ్వు నాతో స్నేహం చేయగలవు అంటుంది. అప్పుడు ఈ ప్రభాసుడి భార్య ఎలాగైనా ఈమెని చిరంజీవిని చేయాలి, లేకపోతే నాకు ఆమెతో స్నేహం మధ్యలోనే ఆగిపోతుందని అనుకుంటుంది. అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో నందినీదేవువు కనబడింది కదా. ఈ నందినీదేవి నువ్వు పాలు తాగితే జరామరణాలు ఉండవని అక్కడున్న మునిబాలకులు చెప్పారు. ఓ, అలాగైతే నా స్నేహితురాల్ని బతికించుకోవచ్చు అని అనుకుని ప్రభాసుడితో చెప్తుంది. ఆ నందినీదేవును దొంగిలిద్దామని. ప్రభాసుడు కూడా అంగీకరిస్తాడు. ఈ ప్రభాసుడు అతని 7 తమ్ముళ్ళతో చెప్తారు. అప్పుడు అన్నగారి మాటను జవదాటక వాళ్ళు ఒప్పుకుంటారు. అలాగా వశిష్ఠాశ్రమంలో ఉన్న నందినీదేవుని ఈ 8 మంది అష్టవసువులు వాళ్ళ భార్యలు దొంగిలించి తీసుకువెళ్ళారు.